మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తుల బొలెరో గూడ్స్ వాహనం ట్యాంకర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 6 భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో 4 మహిళలు, ఒక 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్ ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న మంత్రాలయం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతులు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లా తరికిరి తాలూకా ఉదయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 8 కిలోమీటర్ల తర్వాత చిలకలడోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి టుమ్కూరు వెళ్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లేలాండ్ రోస్టర్ వెహికల్ వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5 మహిళలు, ఒక 3 సంవత్సరాల పాప, 2 మేల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7 కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఇమ్యూన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగానే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి.